కడప జిల్లా అంటే పాత జిల్లా కంబైన్డ్ జిల్లాలో ఉన్న 10 మున్సిపాలిటీస్ ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ మరియు జేసీ గారితోనూ మరియు రీజనల్ డైరెక్టర్స్తోనూ ఈరోజు రివ్యూ జరిగింది. ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్లో గత 2014-19లో అనేక రిఫార్మ్స్ చేశాం. 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్, అది కూడా క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాట్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ 1 మినిట్లో అప్రూవల్ వచ్చేది. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి ఆన్లైన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం. సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసామంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది. మరొక నెల రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, సీకోస్ట్ అథారిటీ కావచ్చు, వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి. పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్లు వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అది మరొక నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవకతవకల వల్ల టీడీఆర్ బాండ్లలో 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. టీడీఆర్ బాండ్లో అనేక అవకతవకలు జరిగినాయి, మీకు అందరికీ తెలిసిందే. ఒక తణుకులోనే దాదాపు 700 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయటం, టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో స్టడీ చేశాము. అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, అదేవిధంగా సిస్టంలో ఎక్కడా డీవియేషన్ లేకుండా చేయగలిగాము. ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. చేస్తే కమలాపురం దాంట్లో 2 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. జమ్మలమడుగులో 9 ఉన్నాయి. మైదుకూరులో 5 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. బద్వేల్లో 49 షార్ట్ ఫాల్స్, పులివెందులో 18, పొద్దుటూరులో 15, కడపలో 387 షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ 1 ఇయర్ నుంచి. అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాళ్ళు మళ్ళీ రాలా. ఆ షార్ట్ ఫాల్స్ని అంటే కొందరు డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు, పేమెంట్ షార్ట్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ రాలేదు. నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. అమరావతి నుంచి కూడా అధికారులను మండేకి రమ్మన్నాను. అవసరమైతే ఒక 1 వీక్ అయినా ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ ఫాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేసుకోలేకపోయారు అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ ఫాల్స్ మ్యాక్సిమం ఫిల్ అయ్యేటట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపల యాక్చువల్గా ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మని పిలిచి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు ఇబ్బంది లేదని కనుక్కొని అవి చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ అయితే వాళ్ళ బిల్డింగ్లు కడితే మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తుంది. మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి మున్సిపాలిటీస్కి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది.
85 లక్షల చెత్త డంప్ యార్డ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు 1 ఇయర్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం. మోర్ దెన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు అక్టోబర్ 2కి పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తని తొలగిస్తాం. ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటుందో ఆ డంప్ యార్డ్స్లో వంటగదిలో చెత్త కానీ, లేదా ఇంటి పరిసరాలు కానీ, అదేవిధంగా హోటల్స్లో కానీ, స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ, ఈ చెత్త అంతా ఒక దగ్గర వేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే, తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ. అందుకని ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2వ తేదీకి క్లియర్ చేయమన్నారు. ఆ విధంగా ముందుకు జరుగుతుంది. ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే మాస్టర్ ప్లాన్స్ 123 మున్సిపాలిటీస్లో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్స్ చేసింది. కొన్నిట్లో చేసింది, కొన్నిట్లో వదిలేసింది. ఆ చేసిన వాటిలో కూడా అనేక అవకతవకలుండి అనేక మంది కంప్లైంట్స్ ఇవ్వటం, కోర్టు పోవడం జరిగింది. మన మధ్య విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో అదే ప్రాబ్లం. సార్ మా రోడ్డు తీసేశారు, అక్కడ పెట్టారు, మా ఇంటి ముందు రోడ్డు వేశారు, ఇలా రకరకాల కంప్లైంట్ వస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఎక్కడైతే కంప్లైంట్లు వచ్చాయో అవన్నిటిని ప్రజల నుంచి వినతులు తీసుకొని ఇబ్బంది లేకుండా చేయమన్నాం. ఇక్కడ కూడా యాక్చువల్గా ఈ యొక్క 10 డివిజన్లో 10 మున్సిపాలిటీస్లో కూడా వాళ్ళు కూడా అడిగారు. వాటికి కూడా ప్రాసెస్ జరుగుతుంది. వీటిని కూడా ఒక 6 నెలల లోపల రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 6 నెలల్లో మాస్టర్ ప్లాన్స్ 100% పూర్తి చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రెయినీ సీజన్ వచ్చేసింది. డీసిల్టేషన్ ప్రభుత్వం రాగానే మా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఇమీడియట్గా డీసిల్టేషన్ చేయమన్నారు. దానికి రాష్ట్రం నుంచి కూడా కొంత ఫండ్స్ ఇచ్చాం చిన్న చిన్న మున్సిపాలిటీస్కి. చాలా చక్కగా చేశారు. మళ్ళా వర్షాలు వస్తున్నాయి కాబట్టి సెకండ్ టైం కూడా చేయమంటే ఇప్పుడు అన్ని మున్సిపాలిటీసు డీసిల్టేషన్ చేస్తున్నారు. అది కూడా రాష్ట్రంలో 2349 కిలోమీటర్లు పొడవున్న మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. 2349 కిలోమీటర్లు, అందులో 850 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా అది కూడా డీసిల్టేషన్ జరుగుతుంది. అది కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి రోడ్లోనూ ట్రీ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఈ రైనీ సీజన్లో 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్లో దాని మీద కూడా అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం ఆపేసింది. అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు వస్తుంటే 2,500 టన్నులు ఈరోజు ఆ 2 వేస్ట్ ప్లాంట్కి పోతున్నాయి. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 5 ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు. నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాకినాడలో టెండర్ అయిపోయింది. త్వరలో ఈ కడపలో, కర్నూలులో, విజయవాడలో మరొక 3 ప్లాంట్కి టెండర్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డేలో 6,500 టన్నులు
ఈ 7 ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ డంప్ యార్డ్స్, చెత్త కుప్పలు అనేవి ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నది అదే. అవన్నీ చూసాం. అవన్నీ చూసి నేనే యాక్చువల్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు పోయినప్పుడల్లా ఈ సాలిడ్ వేస్ట్ గురించి స్టడీ చేశా. అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన వెంటనే 10 ప్లాంట్లు స్టార్ట్ చేయమని 2014-19లో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. 2 జరిగినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 7 ప్లాంట్లకి యాక్చువల్గా చేయడానికి జరిగింది. ఇవైతే ఖచ్చితంగా కడప పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో చెత్త కూడా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. అక్కడ బర్న్ అయిపోద్ది. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది. అదేవిధంగా సివరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వంటగదిలో, బాత్రూముల్లో, టాయిలెట్స్లో నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్స్లోకి వచ్చేస్తుంటుంది. డెవలప్ కంట్రీస్ అయితే అండర్ గ్రౌండ్స్లో వెళ్ళిపోద్ది బయటికి. దాన్ని ట్రీట్ చేసి కాలంలో వదులుతారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా చేయాలంటే దాదాపు 50,000 కోట్లు రావాలి. ప్రభుత్వం పెట్టే స్టేజ్లో లేదు. అందుకని ఓపెన్ డ్రైన్స్లోనే పోతుంది. అయితే ఆ పోయిన వాటరు కెనాల్లో కలిసే దగ్గర ట్రీట్ చేసి వదలాలి. ఈరోజు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో సివరేజ్ ప్లాంట్కి శాంక్షన్ చేస్తున్నాం. అయితే కొన్ని దగ్గర సివరేజ్ ప్లాంట్ పెట్టడానికి ల్యాండ్ లేదు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని కూడా యాక్చువల్గా రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే సివరేజ్ వాటర్ వస్తుందో అదంతా ట్రీట్ చేసే కెనాల్స్లో పంపించే విధంగా రాబోయే 2 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2014-19లో నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు అన్ని మున్సిపాలిటీస్లో మిషనరీస్కి యాక్చువల్గా ప్లాన్ చేసాం, స్వీపింగ్ మిషన్స్. రోజు స్వీపింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే మనకే బాధ వేస్తుంది, వాళ్ళ డ్రెస్సు వాళ్ళకి చూస్తుంటే. అదేవిధంగా స్కావెంజర్స్ చూస్తే మనకే బాధ వేస్తుంది. కానీ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. వాళ్ళంతా 100% మిషనరీస్ వాడతారు. అందుకనే 2014-19లో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం, స్వీపింగ్ మిషన్స్ కొన్నాం, కాంపాక్టర్లు కొన్నాం. కానీ గత ప్రభుత్వం అన్ని మూలపడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ద్వారా 125 కోట్ల రూపాయలు యాక్చువల్గా పర్టికులర్గా స్వీపింగ్ మిషన్స్కి, కాంపాక్టర్లకి యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా శాంక్షన్ చేశాము. దాని మీద అధికారులు యాక్చువల్గా కొన్ని టెండర్లు పిలిచారు, కొన్ని పిలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో స్వీపింగ్ 100% బై మిషన్స్ జరిగేట్టుగా వీఆర్ వర్కింగ్. అయితే ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ ఆ అప్పులకే పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీస్లో 100% స్వీపింగ్ మిషన్ ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌస్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఆ టిట్కో హౌసెస్ కూడా నేనే మంత్రిని. ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు, నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, మలేషియా, అష్కాబాద్, అస్తానా. అక్కడ పోయినప్పుడల్లా అనేక పేదల కట్టిళ్ళు చూసా. అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి వివరించా. సార్ ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉన్నాయంటే ఆయన ఆ దేశాల్లో ఉండేదానికంటే ఇంకా బాగా కట్టమంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ అనేది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ.
ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కట్టే బిల్డింగ్స్ అవే. ఆ రోజు 2014, 19 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో ఉండింది 32 అంతస్తులు. ఎక్కడా లేదు. ఎందుకంటే చదరపడకు ₹100 ఎక్కువ అవుద్ది. వెరీ స్ట్రాంగ్. వైజాగ్లో ఒక్క దగ్గరే ఉండదు. ఈరోజు అందరూ కడుతున్నారు శ్రీవాళ్ళ టెక్నాలజీతో. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చాం. హై క్వాలిటీ, అసలు ప్రతి వస్తువు హై క్వాలిటీ. 2x2 2 ఫీట్ బై 2 ఫీట్ ఏ గ్రేడ్ టైల్స్ వేసాం. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్. పేదవాళ్ళకి ఎవరికి టీక్వుడ్ బెటర్. టీక్వుడ్ టిట్కో హౌస్లో పెట్టిన టీక్వుడ్. అక్కడ వేసిన లేఅవుట్లో చక్కటి పార్క్ డిజైన్ చేసాం. ఆ లేఅవుట్లోకి ఎంఎస్ఎంఈకి కొంత ప్లేస్ వదిలాం. గత ప్రభుత్వం దాన్నంతా 1 సెంటుకి ఇచ్చేసేసి నాశనం చేసింది. కొన్ని వచ్చి లేఅవుట్ చేసి అమ్మేసింది. అన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజే. ప్రతి టిట్కో హౌస్లో ఓపెన్ డ్రైనే లేకుండా చేసాం. అలా చేస్తే గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. 7 లక్షల హౌసెస్ మేము శాంక్షన్ చేసింది. 2014-19లో 5 లక్షల హౌసెస్కి టెండర్లు పిలిచాం. వర్క్ టేకాఫ్ చేసాం. 38,000 కోట్లు 38,000 కోట్లతో ఎంతో వేగవంతంగా టేకప్ చేశాం. కానీ ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం ఆ 7 లక్షలు తీసేసి 2,61,000 చేసింది. ఆ 2,61,000 పూర్తి చేస్తుంటే అవి చేయలే, అవి కూడా వదిలేసింది. ఈరోజు ఆ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల. ఆ 2,61,000 పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. ఇక్కడ అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే చాలా మంది పేరుతో లోన్ రైజ్ చేశారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. బ్యాంకులో ఈఎంఐ కట్ అవుతుంది. వాళ్ళ అకౌంట్స్ అంతా ఎన్పీ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య 140 crores రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్పీ అయిందని కట్టాం. ఇల్లు కట్టాలా, వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసేసింది గత ప్రభుత్వం. ఎంత దారుణం. వాళ్ళ అకౌంట్లో కట్ అయిపోతుంది. ఇలా గత ప్రభుత్వం ఈ టిట్కో హౌస్ని పూర్తిగా నాశనం చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రాబోయే విజయదశమికి అందులో ఉన్న 430 చదరపు అడుగులు 365 చదరపు పూర్తి చేయమని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈరోజు టిట్కో వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా రేపు విజయదశమికి 365 చదరపు అడుగులు 435 చదరపు అడుగులు పూర్తి చేస్తాము. 300 చదరపు అడుగుల తర్వాత టేకప్ చేసి వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ బాడీస్ అనేది స్వపరిపాలన. మన కేంద్రం ఇచ్చిన, పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం ఇవన్నీ లోకల్ బాడీస్. వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడానికి వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క కౌన్సిల్లో రిజల్యూషన్స్ పెట్టుకొని లైట్లు కావాలా, రోడ్లు కావాలా, ఎక్కడ వాటర్ వర్క్ ఉంది, ఎక్కడ వాటర్ వర్క్ అని వాళ్ళు కౌన్సిల్లో డిసైడ్ చేసుకోవాలా. వచ్చిన కలెక్షన్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి ఖర్చు పెట్టుకోవాలా. కలెక్షన్ వాళ్ళ ఆధీనంలో ఉండాలి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిఎఫ్ఎంఎస్లో 2014-19లో కూడా సిఎఫ్ఎంఎస్లో మేమే పెట్టాము. కానీ గ్రీన్ ఛానల్ ఉండింది. గ్రీన్ ఛానల్ అంటే ఆ డబ్బులు అక్కడ ఉండేవి, ఎవరు కావచ్చుంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఆడుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ డబ్బులన్నిటిని డైవర్ట్ చేసింది. విచ్చలవిడిగా అటెండ్ చేసింది. 3,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో వాళ్ళు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో వేరే దానికి డైవర్ట్ అయిపోయినాయి. 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు మున్సిపాలిటీస్లో ఉంటే వాళ్ళకి చక్కటి వాటర్ ఉండేది, డ్రైన్స్ ఉండేది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక ఇంట్లో ఒకరికి 30,000 జీతం వస్తుందంటే వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకుంటారు. రెంట్కి ఎంత ఖర్చు పెట్టాలా, పాలోడికి ఎంత ఖర్చు పెట్టాలా, కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టాలా, ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టాలా, పిల్లలకు చదువు ఎంత ఖర్చు పెట్టాలా, పండగలకి ఎంత ఖర్చు పెట్టాలా, లేదా ఏదైనా ఇల్లు కొనుక్కుంటే దానికి ఎంత ఈఎంఐ కట్టాలి, చక్కగా ప్లాన్ చేస్తారు. కానీ ఒక రాష్ట్రాన్ని వెళ్ళిన ముఖ్యమంత్రికి, ఫైనాన్షియల్ మినిస్టర్కి ఆ ప్లానింగ్ లేక
అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వచ్చిన ప్రభుత్వం పేరు చేస్తూ అయితే ముఖ్యమంత్రి గారు అపారం చేస్తున్నారు. ఈ యొక్క 123 మున్సిపాలిటీస్ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి గ్రీన్ ఛానల్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. అది కూడా యాక్చువల్గా మొన్న 1వ తేదీ నుంచి ఇస్తా ఉన్నారు. నేను నిన్న కూడా మాట్లాడాను. 4-5 రోజుల్లో అది కూడా ఇస్తున్నారు. అది 123 మున్సిపాలిటీస్కి ఒక రిలీఫ్, పెద్ద రిలీఫ్. ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి, గ్రీన్ ఛానల్లో ఉంటుంది, వాళ్ళు వాడుకోవచ్చు. దానివల్ల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోగలరు. ఒకప్పుడు కాంట్రాక్టర్లు తనుకునేవాళ్ళు, 20% 30% లెస్ వేసేవాళ్ళు. ఇప్పుడు రాండ్రా బాబు టెండర్ ఏంటంటే ఎవరు రావట్లా. కారణం ఏంటంటే డబ్బులు లేవు కదా, మీ దగ్గర సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి కదా, మాకొద్దు బాబు దండం పెడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తరఫున సిఎఫ్ఎంఎస్ని గ్రీన్ ఛానల్కి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.